ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బూరండి. తెలుగువారింట్లో ఏ అకేషన్ అయినా బూరు ఉండాల్సిందే కదా. అటువంటి బూరిని ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి 2 సార్లు నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. ఇలా ఒక 4 గంటలు నానాలి. మీరు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. ఒక 4 అవర్స్ మాత్రం కంపల్సరీ నానాలి. ఒక కప్పు ఇడ్లీ నూక అయితే తీసుకున్నానండి. ఈ ఇడ్లీ నూక వేసుకోవడం వల్ల బూరి పైన కరకరలాడుతూ భలే క్రిస్పీగా ఉంటాయి. వాటర్ పోసేసి ఒక 2 గంటలు నానబెట్టుకుందాం. అలాగే ఒక కప్పు వరిపిండి అండి, ఇది వరిపిండి తీసుకున్నాను. దాంట్లో నీళ్లు పోసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోండి. అంటే బాగా పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండేలాగా వాటర్ పోసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా నానడం వల్ల మన బూర్లు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోని ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకున్నానండి. ఈ శనగపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగేసి తీసుకుందాం. ఇప్పుడు అందులోని 2.5 కప్పులు వాటర్ పోసుకుందాం. ఒక కప్పు శనగపప్పుకి 2.5 కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇలా పోసేసుకుని 1 గంట సేపు నాననిద్దాం. గంట తర్వాత చూస్తే ఇలా ఉంది. పప్పు అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. స్టెయిన్ చేసుకుందామండి. ఇలా చేయడం వల్ల వాటర్ ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే కనుక మనకి కిందకు వచ్చేస్తూ ఉంటుంది. చూసారా, ఈ వాటర్ని మనం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో వేసేసుకుని శనగపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఉడికిపోయిన వల్ల మనకి చాలా తక్కువ టైంలోనే మ్యాష్ అయిపోతుంది. చూసారా, ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లం అయితే వేసుకుందామండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ అయితే వేస్తున్నానండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పునైతే వేసేసుకుందామండి. వేసేసుకుని మనం కలిపేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉన్నట్టు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. కొంచెం దగ్గర పడింది కదా. ఇదే టైంలో ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మనకి పూర్ణం దగ్గర పడుతుండగా 1 స్పూను నెయ్యి అయితే వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది మనం ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉండాలి. అలా వచ్చేదాకా మాత్రం కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మన బూరి ఒక 5 రోజులైనా పాడవకుండా పూర్ణం చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం అండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. రానున్నది వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరింట్లో కంపల్సరీ బూరి అయితే చేసుకుంటారు. మనం ఒక బూరి స్టఫింగ్తోనే బూరితో పాటు పాలముంజలు కూడా చేసేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే ఒకే పూర్ణంతో 2 రకాల రెసిపీలు అయిపోతాయి. ఒకటి పాలముంజలు, ఒకటి బూరెలు. సో మనం పూర్ణాన్ని అయితే ఇలా రౌండ్ బాల్స్ కింద చేసేసుకోవచ్చు. చెయ్యికి నేతిని అప్లై చేసుకుని ఉండలు అయితే చేసుకోండి. చేతికి అంటుకోకుండా ఉంటాయి, చక్కగా వస్తాయి. మొత్తం నాకు 25 ఉండలు అయినాయండి. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. పప్పు అయితే 4 గంటలు అయిపోయింది కాబట్టి నానిపోయిందండి చక్కగాని. ఇప్పుడు ఈ పప్పులు ఒకసారి కడుక్కుని నీళ్లు పంపేసుకుని తీసుకున్నాను. పప్పును ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుంటున్నానండి. మనం ఇడ్లీ పిండికి ఏ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటాము అదే విధంగా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బుకోండి. చాలా ఈజీగా టేస్టీగా కొత్తగా తయారు చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేయగలరండి. సేమ్ ఇదే కొలతలతో చేసుకుంటే మన పప్పు నలుగుతున్నప్పుడే రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. వేసుకుని చూడండి, మన ఇడ్లీ పిండికి ఎంత స్మూత్గా రుబ్బుకుంటామో అంతే స్మూత్గా అయితే పప్పును రుబ్బేసుకుందాం. సో ఇలా నలిగిన తర్వాత మనం ఈ పప్పుని గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. మొత్తం పిండి అయితే ఇంత అయింది. చూసారా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ, దాన్ని ఒకసారి కడిగేసుకుని శుభ్రంగా వాటర్ వంపేసుకుని
మనం ఇడ్లీ నూకని బాగా స్క్వీజ్ చేసి, అదేనండి గట్టిగా పిండేసి నీళ్ళంతా ఆ నూకని మన పిండిలో అయితే వేసేసుకుందాం. ఇలా ఇడ్లీ నూకని యాడ్ చేయడం వల్ల మన బూర అయితే కరకరలాడుతూ భలే ఉంటుందండి. క్రిస్పీగాని, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఇడ్లీ రవ్వ అంతా పిండేసుకుని వేసేసుకున్నాం కదా. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యం పిండి, ఆ పిండిని కూడా వేసేసుకుందాము. ఇవంతా వేసేసుకుని కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ 3 మిశ్రమాల్లో కూడా బాగా కలవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి కొంచెం థిక్గానే ఉంది కదా. ఆ టైంలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకున్నానండి. వేసుకుంటే సేమ్ మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇప్పుడు ఇది కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుందాము. నూనె వేడెక్కిలోగానే మన పిండిలో ఒక చిటికెడు వంట సోడా అయితే వేసేసుకుందామండి. వంట సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోండి. మన బూరెలు చాలా బాగా వస్తాయి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని, ఈ పూర్ణాన్ని ఆ పిండిలో వేసి పైన పిండితో కవర్ చేసి నేను చూపిస్తున్న విధంగా చేయండి. మొత్తం ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా ఫుల్గా కవర్ అవ్వాలి బూర అయితేని. సో ఇప్పుడు వేడివేడి నూనెలో మన బూరను అయితే వేసేద్దాం. మనం పూర్ణాన్ని తీసుకుని పిండిలో వేసుకుని దానిపైన కొద్దిగా పిండి యాడ్ చేయాలండి. యాడ్ చేసి దాన్ని మనం వేడివేడి నూనెలో అయితే వేయాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. పూర్ణాన్ని తీసుకున్నాను, పిండిలో వేసుకున్నాను, మొత్తం కవర్ అయ్యేలాగా పిండిని కవర్ చేశాను. ఇప్పుడు వేడివేడి నూనెలో వేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం బూరెలన్నీ వేసుకుందామండి. ఓవర్లోడ్ చేయొద్దు. మనకు ఇంకొక బూరి పట్టి స్పేస్ ఉండేలాగా వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల బూరి షేప్ అయితే పాడవదండి. అన్నీ కరెక్ట్గా సైజులో కరెక్ట్గా వస్తాయి. ఒకదానికొకటి అంటుకోదు. కొత్తగా చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. బూరె రాదు వేయడం అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. డెఫినెట్గా ఈజీగా అయితే చేసేయగలరు. నేనే చేస్తున్నానంటే మీరు ఇంకా బాగా చేయగలరు. సో బాగా వేగిపోయి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుందామండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కనుక వచ్చేస్తుంది. సో మన బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. ప్రసాదంగా నివేదించడమేనండి. మినప్పప్పు, వరిపిండి కలిపి చేసే బూరెలు కూడా నేను ఆల్రెడీ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉన్నాయండి. మన బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.